నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. తెలంగాణలో బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో విచారణకు హాజరు కావడం లేదని సెలబ్రిటీలు చెప్తున్నారు. నేరం చేయనప్పుడు అరెస్ట్ చేసే అవకాశమే లేదు. అయినా సెలబ్రిటీలు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడమే. బెట్టింగ్ యాప్ ప్రోత్సహించడం క్రైమ్. బెట్టింగ్ యాప్ల వల్ల ఆత్మహత్యలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కూడా. ఈ విషయం తెలుసు కాబట్టే సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్లకు రావడానికి భయపడుతున్నారు. అలా భయపడుతున్న వారిలో యూట్యూబర్ హర్ష సాయి చేరాడు. ఆయనపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. విచారణకు రావాలని పోలీసులు పిలిచినప్పటికీ హర్ష సాయి ముఖం చాటేశాడు. నేరుగా గురువారం అంటే ఏప్రిల్ 3 హైకోర్టును ఆశ్రయించాడు. తనపై మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదయ్యాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనపై కక్ష కట్టిన కొందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. వాస్తవానికి సామాజిక కార్యకర్త ఒకరు ఆధారాలతో బయటపెట్టడం వల్లే 15 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు సమర్పించారు. కోర్టు విచారణ జరుపుతుంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తాము నిర్దోషులమని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేవీ లేకుండానే సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోర్టును అభ్యర్థిస్తున్నారు. కేవలం కేసు నమోదైతేనే కోర్టును ఆశ్రయించడం అంటే తాము చేసిన నేరాన్ని పరోక్షంగా ఒప్పుకోవడమేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన సెలబ్రిటీలలో మొదటి స్థానంలో నిలిచిన వారిలో వైకాపా అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. కాసులకు కక్కుర్తి పడ్డ శ్యామల ఒక్కో బెట్టింగ్ యాప్ నుంచి ₹1,00,000 వసూలు చేసింది. ఆమె హైకోర్టును ఆశ్రయించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. యాంకర్ విష్ణుప్రియ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి భంగపడింది. తాజాగా యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం శూన్యమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. క్వాష్ కొట్టివేస్తే అవమానమైనప్పటికీ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. హర్ష సాయిపై ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ అత్యాచార ఆరోపణలు చేశారు. ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేసినట్లు ముంబైకు చెందిన యువతి కూడా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. డబ్బులు అర్థించడమే పరమావధిగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నారు. దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా సెలబ్రిటీల తీరు.